మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ తమ ప్రతిష్టాత్మక ఆస్మిత కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా విస్తృత స్థాయిలో క్రీడా కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు భారత స్టేట్ డైరెక్టర్ అన్సుమన్ ప్రసాద్ దాస్ తెలిపారు. మహిళల సాధికారత, ఆత్మవిశ్వాసం, ఆరోగ్య పరిరక్షణ, నాయకత్వ నైపుణ్యాల అభివృద్ధి లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, మై భారత్ సహకారంతో సమన్వయంగా అమలు చేస్తున్నట్లు వివరించారు. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల యువతల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు మహిళల్లో శారీరక దృఢత్వం మరియు సామాజిక చైతన్యాన్ని పెంచడం ప్రధాన ఉద్దేశమని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 8 జిల్లాల్లో ఈ క్రీడా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. మన జిల్లాలో భాగంగా మచిలీపట్నం పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో సుమారు 1000 మంది యువతులతో భారీ స్థాయిలో క్రీడా పోటీలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. స్థానిక స్థాయిల్లో పెద్ద ఎత్తున స్పందన లభిస్తుందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. 13 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల మధ్య వయసు గల యువతులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చని తెలిపారు. అథ్లెటిక్స్, ఫిట్నెస్ ఈవెంట్స్ మరియు ఇతర క్రీడా విభాగాల్లో పోటీలు నిర్వహించబడతాయని చెప్పారు. ప్రతి విభాగంలో ప్రతిభ కనపరిచిన విజేతలకు ప్రశంసా పత్రాలు, ట్రోఫీలు, బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. మహిళలు తమ ప్రతిభను చాటుకునే వేదికగా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని, పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని మై భారత్ స్టేట్ డైరెక్టర్ పిలుపునిచ్చారు. The Government of India is planning to celebrate International Women's Day on 8th March in a unique way. There we expect this My Bharat organization of Ministry of Youth Affairs and Sports and the Sports Authority of India, Government of India, they are jointly in collaboration is going to observe this International Women's Day as a date for the entertainment, physical, moral and mental development of women. We are expecting more than 1000 women will participate in different stadiums throughout the 250 districts of this country, where Sports Authority of India has its own setup. In Vijayawada, where we are going to hold it, Machilipatnam. In Vijayawada is not in the district, so Machilipatnam is the Krishna district. So we are going to observe it, Machilipatnam, where the place? Police parade ground, where the where this program will be held in Vijayawada district. Similarly, throughout the state of Andhra Pradesh, we are going to organize it in total 8 places. These are Chittur, East Godavari, గుంటూరు, కృష్ణా, కుర్నూల్, శ్రీకాకుళం, విశాఖపట్నం అండ్ విజయనగరం. మనము ఎవ్రీ ఇయర్ కూడా మార్చి 8వ తేదీన మహిళా దినోత్సవం అనేది చాలా గ్రాండ్గా, చాలా దీనిగా మనం జరుపుకుంటున్నాం. ఎందుకంటే మన భారతదేశం ఫస్ట్ ఆఫ్ ఆల్ మహిళలకు పెద్దపీట ఇస్తుంది. మహిళలను గౌరవించడం అనేది మన భారతదేశ సాంప్రదాయాన్ని నుండే మొదలైంది. కాబట్టి మనం ఎవ్రీ ఇయర్ కూడా దీన్ని చాలా పెద్ద ఎత్తున మనం కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగానే మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ మై భారత్ తరఫున, అదేవిధంగా స్పోర్ట్స్ ఐర్ అథారిటీ ఇండియా తరఫున కూడా ఈ కార్యక్రమం అనేది మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. దీన్ని 8 జిల్లాల్లో మనం ఈ కార్యక్రమం అనేది నిర్వహించుకుంటున్నాం. ఆ 8 జిల్లాల్లో భాగంగా మన కృష్ణా జిల్లాలో మచిలీపట్నం పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దానిలో ఈ కార్యక్రమంలో ఏంటంటే 1000 మంది వరకు మనము యూత్ని తీసుకురావటం, దీంట్లో 13 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల వరకు కూడా మధ్యలో ఉన్న మహిళలందరినీ పార్టిసిపేట్ చేయమని మనం కలెక్టర్ గారికి నోటిఫైలు పెట్టడం, అదేవిధంగా మిగతా కాలేజెస్ అండ్ డిఈఓ గారితో కూడా మాట్లాడటం జరిగింది. మహిళా దినోత్సవాన్ని మనం ఏదైతే 2047 వికసిత భారత్ మనం అనుకుంటున్నామో దాని భాగంగా మహిళలను భాగస్వాములు చేయాలి. మహిళల్ని ఒక అంటే మహిళలు కూడా పురుషులతో సమానంగా ఉండాలి, వారికి సమాన భాగం కల్పించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం, ప్రధానమంత్రి గారు కూడా ఈ కార్యక్రమం ఇనిషియేటివ్ తీసుకొని ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. భక్తులు కల్పవల్లిగా దివిసీమలో కొలువు తీరిన శ్రీ అద్దంకి నాంచరమ్మ సంబరాలు ఎంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. లోక కళ్యాణం కోసం అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలోని మోపిదేవి మండలం పెద్దప్రోలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ అద్దంకి నాంచరమ్మ అమ్మవారి గుడి సంబరాలు అత్యంత వైభవపేతంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.
పెద్దప్రోలు గ్రామంలో 20 రోజుల నుంచి ప్రతి ఇంటికి అమ్మవారు వెళ్లి జాతర సంబరాలు చేసుకోవటం, అనంతరం ఈ రోజు రాత్రి అమ్మవారు గుడికి చేరటం, భక్తులు వేలాది మంది అమ్మవారిని దర్శించుకోవటం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. ప్రతి సంవత్సరం గుడి సంబరం భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చి ఆలయ కమిటీ వారు నిర్వహించే పలు సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించి అమ్మవారి దర్శనం చేసుకుంటారు. భక్తులు కోరిన కోరికలు నెరవేర్చే తల్లిగా ఎంతో ప్రసిద్ధి చెందిన అమ్మవారిని దర్శించుకుంటున్నారు భక్తులు. వారికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీ వారు తగు ఏర్పాట్లు చేశారు. అమ్మవారి సంబరంలో భారీ ప్రభలు, డప్పు విన్యాసాలు, మంగళ వాయిద్యాలతో సంబరాలు జరగడం ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అమ్మవారిని గ్రామీణ వికాస సమితి అధ్యక్షులు మండలి వెంకట్రాం, ప్రముఖ వ్యాపారవేత్త కూటమి నాయకులు విక్కుర్తి శ్రీనివాస్, ఉమ్మడి కృష్ణా జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు మత్తి వెంకటేశ్వరరావు, వేలాది మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అద్దంకి నాంచారమ్మ అమ్మవారి సంబరాల్లో పాల్గొనే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా తగు ఏర్పాట్లు చేశామని ఆలయ ధర్మకర్త కోటేశ్వరరావు తెలిపారు. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థదాదికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే. కృష్ణా జిల్లా భూమిదేవి మండలం పెదప్రోలు గ్రామంలో వేచేసి ఉన్న శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి శ్రీ అద్దంకి నాంచారమ్మ అమ్మవారి యొక్క జాతర మహోత్సవం పాల్గొన శుద్ధ పౌర్ణమి నాడు అత్యంత వైభవోపేతంగా నిర్వహించబడుచున్నది. కావున వేలాది మంది భక్తులందరూ కూడా 4/3/2026 తేదీ ఆ రోజు బుధవారం అయింది కాబట్టి స్వామి అమ్మవారి యొక్క దర్శనార్థమై భక్తులందరూ కూడా విచ్చేసి ఆ యొక్క రాత్రికాలం జరిగేటువంటి జాతర మహోత్సవాన్ని భక్తులందరూ కూడా కరుణాన తిరిగించి అమ్మవారి ఆ యొక్క భక్తుల యొక్క కోరికలన్నీ కూడా తీరుస్తుంది అని చెప్పేసి భక్తులందరూ కూడా నమ్ముకుంటూ అమ్మవారికి కొంగు బంగారమై ముక్కుబళ్ళు, కానుకలు అన్ని కూడా సమర్పించుకుంటూ అమ్మవారి యొక్క కృపకు పాత్రలు అవుతూ ఉంటారు. అద్దంకి నాంచారమ్మ అమ్మవారి జాతర మహోత్సవం పాల్గొన శుద్ధ పాడ్యమి నుంచి అలాగే పాల్గొన శుద్ధ పౌర్ణమి దాకా ఈ యొక్క జాతర మహోత్సవం అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుచు ఉంటుంది. అమ్మవారి గ్రామోత్సవంగా జాతర మహోత్సవాన్ని ముగించుకుని పౌర్ణమి తిథి యందు రాత్రి కాలమున జాతరంతా కూడా పూర్తి చేసుకుని ఆ యొక్క గుడిలోకి విచ్చేసి అమ్మవారి యొక్క కోరికలన్నీ కూడా తీరుస్తూ ఉంటుంది ఆ యొక్క అద్దంకి నాంచారమ్మ అమ్మవారు. శ్రీమాత్రే నమః, శ్రీ మహారాజ్ఞే నమః. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా శూన్యమైందని వైసీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ జనరల్ సెక్రటరీ కావాటి దామోదర్ ఆరోపించారు. ఎన్టీఆర్ జిల్లాలో భూదందాలు, ఇసుక మైనింగ్, పేకాట దోపిడీలు పెరిగిపోయాయని విమర్శించారు. ఎంపీ కేశినేని శివనాథ్ జిల్లాలో చేసిన అభివృద్ధి చెప్పుకోలేక అనుచిత వ్యాఖ్యలు చేయిస్తున్నారని దుయ్యబట్టారు. జిల్లాలో దేవినేని పేరు ఒక బ్రాండ్ అని, అలాంటి వ్యక్తిపై అవాకులు పేలితే సహించబోమని హెచ్చరించారు. తూర్పు నియోజకవర్గంలో దేవినేని అవినాష్ చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. గతంలో అవినాష్ కు వెన్నంటి ఉన్న విషయాన్ని మర్చిపోయారా అని నిలదీశారు. మరోసారి దేవినేని కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడ నగరంలో కానీ ఆంధ్రప్రదేశ్లో ఏ విధమైన అభివృద్ధి జరగకపోగా ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో ఏ విధమైన భూదందా కానీ, ఇసుక మాఫియా కానీ, పేకాట క్లబ్బులు కానీ ఏ విధంగా జరుగుతున్నాయి. అదేవిధంగా ఈ ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి తిరువురు నియోజకవర్గంలో మొన్న జరిగినటువంటి నెమల గోపాలస్వామి కళ్యాణ మహోత్సవాల్లో పట్టు వస్త్రాల సమర్పణ విషయమై స్థానిక ఎమ్మెల్యేకి మరి ఎంపీ కేశినేని చిన్ని యొక్క విషయంపై మరి అదేవిధంగా ఇలా ఎన్నో విషయాలపైన మరి ఎన్టీఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ దేవినేని అవినాష్ గారు ప్రశ్నించడం జరిగింది. ఆ యొక్క ఏదైతే మరి జరిగిన అభివృద్ధి గురించి కానీ మరి ఏం చేశామని చెప్పుకోలేక అడిగిన దానికి సమాధానం చెప్పే ధైర్యం లేక మీడియా ముందుకు వచ్చి చేసిన అభివృద్ధి చెప్పలేక చేసిందేమీ లేక అవాకులు చవాకులు చెంచాలతో తెలుగుదేశం పార్టీ ఆఫీసులో టీ కప్పులు కూడా అందిటానికి పనికిరాని వేదవలతో వేస్ట్ ఫెయిల్తో మరి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిస్తున్నారండి. వాళ్ళందరితో వారికి ఈ యొక్క సభాముఖంగా మీడియా సభాముఖంగా ఒకటే చెప్తున్నామండి. దేవినేని అవినాష్ గారు గుణదల అంటే ఒక చరిత్ర ఉందండి. విజయవాడ నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి వారు అధ్యక్షత తీసుకున్న తర్వాత కానీ, వారు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ తూర్పు నియోజకవర్గంలో ఏ విధంగా అభివృద్ధి జరిగింది అన్నది ఏ డివిజన్కి వెళ్ళినా, ఏ ఏరియాకి వెళ్ళినా కూడా తెలిసిద్ది. అసలు దేవినేని అవినాష్ గారి పేరు తలవడానికి కానీ, ఆయన కాలి గోటికి కానీ ఈ మాదిగాని గురునాథం
సరిపోతాడో లేదో ఒకసారి చర్చించుకోమని చెప్పి మాదిగారిని గురునాథం గారిని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఎక్కడో స్టువార్ట్పురంలో తంతే 3 రాజధానుల పేరిట 1 సంవత్సరం గడిచిన తర్వాత మా 3 రాజధానుల టెంట్లోకి వచ్చి కూర్చున్నటువంటి వ్యక్తి ఈ మాదిగాని గురునాథం. నేనే మా టెంట్ని పెట్టాను, 3 రాజధానులకు మద్దతుగా నేనే ఉన్నాను అని చెప్పి ఆ రోజున మన వైసీపీ కండువా వేసుకొని తిరిగినటువంటి వ్యక్తి నిన్నటి వరకు కూడాను. మరి ఈ పార్టీ గెలవగానే వెంటనే గోడ మీద పిల్లిలాగా ఇటు నుండి అటు దూకేసేసి నీ అవసరాల కోసం నీ కొడుకుని తప్పుదో దోవలో ఉన్నటువంటి నీ కొడుకు అంటే డ్రగ్స్ కేసుల్లో ఉన్నటువంటి నీ కొడుకుని ఏదో విధంగా దాచుకోవడానికో లేకపోతే మీరు దోచుకున్న సొమ్ము 3 రాజధానుల పేరిట నేనే చేస్తున్నాను అంతా దోచుకున్న సొమ్ముని దాచుకోవడానికి నీ కొడుకు కోసం నీ కుటుంబ సభ్యుల కోసం వీళ్ళ కోసం నువ్వు ఆడిన డ్రామాలు ఏ విధంగా ఉన్నాయో ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మాదిగాని గురునాథం గారు నిరంతరం ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడుతున్న ప్రజాప్రతినిధి ఎంపీ కేశినేని శివనాథ్ పై వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని రాష్ట్ర దూదేకుల ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ కె నాగుల్ మీరా తెలిపారు. ఎంపీ అక్రమంగా సంపాదన చేస్తున్నారని అవినాష్ మాట్లాడడం అవగాహన లేనితనమని ఆరోపించారు. రాజకీయాల్లోకి రాకపూర్వమే కేశినేని చిన్ని వ్యాపారవేత్తగా అమెరికా వంటి దేశంలో సైతం సాఫ్ట్వేర్ కంపెనీ నిర్వహించారని చెప్పారు. 1983లో టీడీపీ అవినాష్ కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టిందని గుర్తు చేశారు. సెటిల్మెంట్లకు కేర్ ఆఫ్ అడ్రస్ గా గుణదల దొడ్డిని మార్చారని దుయ్యబట్టారు. అవినీతికి పేటెంట్ హక్కులు ఉన్న వైసీపీలో చేరి దేవినేని అవినాష్ తన దొడ్డిని కూడా అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చాడని విమర్శించారు. నీతిగా నిజాయితీగా ఉంటూ 2,85,000 ఓట్ల మెజారిటీతో గెలిచిన కేశినేని చిన్ని గురించి మాట్లాడే అర్హత వైసీపీ నాయకులకు లేదన్నారు. దేవినేని అవినాశం సూటిగా అడుగుతున్నా, కేశినేని చిన్ని గారికి రాజకీయాల్లోకి రాకముందు ఇప్పుడు హైదరాబాదులో బ్రహ్మాండమైనటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది, అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది, ఆయన సంపాదిస్తున్నాడు. అవినాష్ని అడుగుతున్నా, కొంతమంది మీ దగ్గర 100 కోట్లు ఉందంటున్నారు, కొంతమంది 1000 కోట్లు ఉందంటున్నారు. 1983లో తెలుగుదేశం పార్టీ మీకు రాజకీయ భిక్ష పెట్టింది. మీరు ఈ 100,000 కోట్లు మీరు ఏమి వ్యాపారాలు చేసి సంపాదించారని అడుగుతున్నారు. మీకు ఒక వ్యాపారం ఉందా? సెటిల్మెంట్లు అంటే కేర్ ఆఫ్ అడ్రస్ గుణదల దొడ్డి అని విజయవాడ నగర ప్రజలకు కాదు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అవినీతిగా సంపాదించి ఈరోజు నిజాయితీగా ప్రజలకు సేవ చేయాలని విజయవాడ పార్లమెంటు సభ్యుడిగా అయ్యి ఈ విజయవాడ పార్లమెంటు ప్రజల రుణం తీర్చుకోవాలి, వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని చెప్పి నిరంతరం రోజుకు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 2 గంటల వరకు కష్టపడుతున్నటువంటి వ్యక్తి. వైసీపీ నాయకులకు ఉన్నది ఏంటంటే దోసుకోవటం దాచుకోవటం తెలుసు. మీరు ఏనాడు మీ జోబులో నుంచి 10 రూపాయలు కూడా ప్రజలకు ఇచ్చినటువంటి పాపాన పోరు. ప్రజల సొమ్ము ఎలా తినాలో మీకు తెలుసు. ఇవాళ నేను అవినాశం సూటిగా అడుగుతున్నా, మీకెందుకు కొలకపూడి శ్రీనివాస్ మీద అంత ప్రేమ? మీకేమన్నా మీ చీకటి ఒప్పందం ఏది ఉంటే బహిర్గతం చేయాలని నేను డిమాండ్ చేస్తాను. ఇవాళ కొలకపూడి నెమలిలో వ్యవహరించినటువంటి తీరు సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఉంది. అది ఎవరు చూసినా ఇంత అజ్ఞాని, ఇంత సంస్కారం లేని వ్యక్తి ఎమ్మెల్యే ఎట్లయ్యాడు అనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో అక్కడ ఏ మాటకు ఆ మాట ఎంపీ గారు చాలా పెద్ద మనసుతో పెద్దరికంగా వ్యవహరించారు. తన చేతిలో పట్టు వస్త్రాలు పల్లెం పెట్టారు. స్థానిక శాసనసభ్యుడిగా అతని చేతిలో ముత్యాల తలంబరాలు పల్లెం పెట్టారు. వాళ్ళిద్దరు కలిపి లోపలికి వెళ్ళాలి. గతంలో కూడా అలాగే జరిగింది. అతను ఎంపీ గారి చేతిలో ఉన్నటువంటి పల్లెని లాక్కొని వెళుతున్నా అలాగే చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎంపీ గారి వెనకాల 100 మంది ఉన్నారు, భక్తులు ఉన్నారు, వేలాదిగా ఉన్నారు. ఇక్కడ ఏ రకమైనటువంటి డిస్టర్బెన్స్ జరగకూడదు అనే ఒక పెద్ద మనసుతోటి ఒక సామాన్యుడు భక్తుడిగా ప్రజల్లో కూర్చొని కళ్యాణాన్ని ఘనంగా జరిగేటట్టు సహకరించిన వ్యక్తి ఎంపీ గారు, చిన్ని గారు అనే విషయం అవినాష్ లాంటి చోటా నాయకులు గుర్తించవలసినటువంటి అవసరం ఉంది.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఏర్పాటైన వి కన్వెన్షన్ విజయవాడ వాసుల అవసరాలకు ఎంతో ఉపకరిస్తుందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. వివాహాది శుభకార్యాలు, ఇతర ఫంక్షన్లు నిర్వహించుకునేందుకు అందరికీ అందుబాటులో ఏర్పాటు చేసిన నిర్వాహకులను ఆయన అభినందించారు. రాజధాని నగరమైన విజయవాడకు ఇలాంటి వేదికలు మరిన్ని అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మిల్క్ ప్రాజెక్టు సమీపాన గల ఫంక్షన్ హాల్ ను అన్ని హంగులతో ఆధునీకరించి అభివృద్ధి చేశారు. వి కన్వెన్షన్ పేరిట ఏర్పాటైన ఈ హాల్ ను రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కేశినేని శివనాథ్ తో కలిసి ప్రారంభించారు. అనంతరం పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయవాడ లాంటి నగరంలో ఈవెంట్లు, ఫంక్షన్లు, వివాహాది శుభకార్యాలు నిర్వహించుకునేందుకు ఇలాంటి వేదికలు ఎంతో అవసరమన్నారు. రాజధాని నగరమైన విజయవాడలో ఎగ్జిబిషన్లు, వేడుకలు నిర్వహించుకునేందుకు అన్ని హంగులతో విశాలమైన ప్రాంగణంలో ఉన్న వి కన్వెన్షన్ ఎంతో ఉపకరిస్తుందని వారు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, నగర మేయర్ ఆయన భాగ్యలక్ష్మి తదితరులు మాట్లాడుతూ మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో అన్ని హంగులతో ఆధునీకరించిన వి కన్వెన్షన్ ను నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మాజీ మంత్రి దేవినేని ఉమా, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, పలువురు కార్పొరేటర్లు, వివిధ పార్టీల నాయకులు హాజరై నిర్వాహకుడు మోహన్ ను అభినందించారు. అనంతరం వి కన్వెన్షన్ నిర్వాహకుడు మోహన్ మాట్లాడుతూ అన్ని హంగులతో తీర్చిదిద్దిన వి కన్వెన్షన్ విజయవాడ వాసులు ఉపయోగించుకోవాలని కోరారు. తన ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, నగర ప్రముఖులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. విజయవాడ 1 టౌన్లో పాల ఫ్యాక్టరీ కళ్యాణ మండపం మరి అత్యంత అధునాతకంగా దీన్ని తిరిగి తయారు చేసి పునఃప్రారంభించుకోవడం జరుగుతోంది. దీన్ని అత్యంత ఆధునికంగా తయారు చేశారు. తప్పకుండా ఇది ఈ ప్రాంతంలో పేద ప్రజలకి చాలా ఉపయోగపడుతుంది. మరి మరొకసారి వారిని అభినందన తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తారు. విజయ డైరీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వి కన్వెన్షన్ని ఆనంద్ మోహన్ ఆధ్వర్యంలో చక్కగా రెనోవేట్ చేసి ఈ ప్రాంతంలో ఈ కళ్యాణ మండపం రెనోవేషన్ అయ్యడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతం చాలా బిజియెస్ట్ ప్రాంతం. 1 టౌన్కి అత్యంత ప్రాముఖ్యం ఉన్న ఈ ప్రాంతంలో ఇంతటి చక్కటి కళ్యాణ మండపాన్ని, కన్వెన్షన్ హాల్ని తీసుకొచ్చినందుకు ముందుగా అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా దీన్ని సపోర్ట్ చేసిన విజయ డైరీ యాజమాన్యం, ఆంజనేయులు గారికి, ఎండీ గారికి అందరికీ కూడా విజయవాడ నగరంలో మరొక కన్వెన్షన్ సెంటర్ తీసుకొచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా. తప్పకుండా ఇక్కడ ఎక్కువ మంది మధ్యతరగతి, బిలో మధ్యతరగతి ప్రాంతం నివసించే ఈ ప్రాంతంలో చక్కటి సౌకర్యాలతో అందరికీ కూడా ఇటువంటి సౌకర్యం కల్పించిన నిర్వాహకులందరికీ కూడా కంగ్రాచులేషన్స్. వి కన్వెన్షన్ యాక్చువల్గా ఇది అందరికీ కూడా అందుబాటులో ఉండే కళ్యాణ మండపం. దాన్ని చాలా ఆధునీకరించి సీలింగ్ కానీ, ఫ్లోరింగ్ కానీ, పార్కింగ్ కానీ, డైనింగ్ ప్లేస్లో కానీ, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఆధునీకరించి చాలా చక్కగా సెంట్రల్ ఏసీతో మా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోనే ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా రేట్లతో కూడా ఈ కన్వెన్షన్ సెంటరు ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ మ్యారేజ్ సీజన్ వస్తే ప్రతిరోజు కూడా ఈ హాల్కి మేమైతే రావడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి వాళ్ళు ఇక్కడ ఖాళీ ఉందంటే ఇక్కడ ఫంక్షన్ చేసుకునే విధంగా మేనేజ్మెంట్ కూడా సహకరిస్తుంది. అందరికీ కూడా చాలా చక్కటి విశాలమైన పార్కింగ్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వస్తారు. ముఖ్యంగా ఈరోజు చాలా ఆధునీకరించారు కాబట్టి విజయవాడ పశ్చిమ నియోజక ప్రజలందరూ కూడా ఈ యొక్క కళ్యాణ మండపాన్ని ఆస్వాదిస్తారండి. ప్రతి ఒక్కళ్ళు కూడా వారి యొక్క శుభకార్యాలన్నీ కూడా చక్కగా ఇందులో జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఈరోజు కొత్తగా తీసుకున్న మేనేజ్మెంట్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా మంచిగా ఈ కళ్యాణ మండపం రన్ అయ్యి వాళ్ళందరూ కూడా మంచిగా అభివృద్ధి చెందాలని చెప్పిన అమ్మవారి ఆశీస్సులు వారందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క ఫంక్షన్ హాల్ని ప్రతి ఒక్కరు జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాం. ఈరోజు మన విజయవాడ నగరంలో ఏదైతే పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న పాల్ ఫ్యాక్టరీ కళ్యాణ మండపం వి కన్వెన్షన్ అని చెప్పి మనకి పాల్ ఫ్యాక్టరీ దగ్గర ఉండటం జరిగింది. సాయిరామ్ స్క్రీన్స్ దగ్గరలో ఉంటుంది. చాలా చక్కగా, చాలా మోడర్న్గా సెంట్రల్ ఏసీ చేసి, అలాగే ఎవరైతే బయట హాల్ బయట కూడా చాలా ఎక్కువ ప్లేస్ ఉంది. బయట కూడా సెట్స్ వేసి ఎంతో ఘనంగా ఏ కార్యక్రమమైనా మనం చేసుకోవచ్చు. వివాహాలే కానివ్వండి, శుభకార్యాలు ఏదైనా కానీ ఎంతో వైభవంగా చేసుకునే విధంగా రూమ్స్ నుంచి మనకి మొత్తం హాల్ నుంచి ప్రతిదీ మనకి న్యూగా చేయటం జరిగింది. చాలా బాగుంది హాలు. ఒకసారి వచ్చి వి కన్వెన్షన్ విజిట్ చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. అలాగే ప్రైస్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. రీమోడలింగ్ చేసి వి కన్వెన్షన్ హాల్ని మేము ప్రారంభించడం జరిగింది. ఈ రోజున వచ్చిన ముఖ్యమైన నాయకులు మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారికి, అడిషనల్ అటార్నీ జనరల్ కనకమేళ్ళ రవీంద్ర గారికి, మరియు విజయవాడ ఎంపీ
చిన్ని గారికి అలాగే మన మేయర్ గారు భాగ్యలక్ష్మి గారికి మా హృదయపూర్వక ధన్యవాదములు. ఈ కళ్యాణ మండపం ఇంతకుముందు ఏసీ సరిగ్గా ఉండేది కాదు. ఇప్పుడు మేము కంప్లీట్గా రెనోవేషన్ చేసి సెంట్రల్ ఏసీ చేసి ఉంచాము. అలాగే బయట కూడా కార్యక్రమాలు జరుపుకోవడానికి ప్లేస్ని మొత్తం కాంక్రీట్తో రోడ్డు ఫామ్ చేసాము. విశాలమైన హాలు, విశాలమైన రూమ్స్ అన్నీ మోడరేట్ చేసి ఉంచాము. రీజనబుల్ ప్రైస్లోనే మేము అందుబాటులో అందరికీ అందించే విధంగా ప్లాన్ చేస్తాం. నా పేరు మోహన్ ఆనంద్ అండి. తమ గ్రామంలోని శ్రీ పద్మావతి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో అభ్యంగన మహా సంప్రోక్షణ సమేత కుంభాభిషేక పూర్వక వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగ జరుగుతున్నాయని కంకిపాడు మాజీ ఎంపీపీ దేవినేని రాజా అన్నారు. ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తుల సమిష్టి సహకారంతో బ్రహ్మోత్సవాలు విజయవంతంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈట్పుగలు గ్రామంలోని శ్రీ పద్మావతి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో అభ్యంగన మహా సంప్రోక్షణ సమేత కుంభాభిషేక పూర్వక వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఈ మహోత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ప్రతిరోజు వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ప్రత్యేక హోమాలు, అర్చనలు, స్వామివారి విశేష అలంకరణలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. 6వ తేదీ ఉదయం శుభముహూర్తంలో మహాకుంభాభిషేకం, 7వ తేదీన స్వామివారి కళ్యాణ మహోత్సవం భక్తుల సమక్షంలో భక్తిరసపూరితంగా జరగనుంది. 8వ తేదీన అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకలకు కంకిపాడు మాజీ ఎంపీపీ దేవినేని రాజా హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తుల సమిష్టి సహకారంతో బ్రహ్మోత్సవాలు విజయవంతంగా కొనసాగుతున్నాయన్నారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందుతున్నారని వివరించారు. సఫలం కర్మ కుర్వంతు సదా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.